అండి నేను అర్పిత మనం వైజయంతి టాక్స్ లో మాట్లాడుకుంటున్నాం. చాలా రకాల విషయాలు ఉన్నాయి, చాలా మనకు తెలియాల్సినవి ఉన్నాయి. తెలియనివి అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. నేను ఇలా చెప్తున్నానని అబ్బా మీకు చాలా నాలెడ్జ్ ఉందండి అంటారు. కాదండి, నాకు ఆవు గింజలో పావు వంతు కూడా లేదు. ఏంటంటే తాపత్రయం. మనకి తెలిసిన ఒక మంచి మాట నలుగురికి చెప్తే ఇది నలుగురికి పోతుంది. మనకి టాగోర్ సినిమాలో చిరంజీవి చెప్తాడు చూసారా, నీకు తెలిసింది ముగ్గురికి చెప్పు, ఆ ముగ్గురికి చెప్పమను. అప్పుడు ఎంతమంది అయింది? 1 9 మందికి అయింది. ఆ 9 మల్టిప్లై అయింది. అలాగే మనకి తెలిసింది ఇంకోళ్ళకి చెప్తే నాలెడ్జ్ వాళ్ళకి పెరుగుతుంది, లేని పక్షంలో మనతో పాటే వెళ్ళిపోతుంది కదా. అందుకోసమే చెప్పాలన్నది నా తాపత్రయం. ఇప్పుడు ఏంటి విషయం అంటే ఇంతకు ముందు వీడియోలో నెక్స్ట్ భాగంలో చెప్తాను అని చెప్పాను కదా. కల్మషం లేకుండా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నా గురించి గొప్ప చెప్పట్లేదండి. నాకు ఎదుటి వాళ్ళని చూస్తే ఏడుపు రాదు. నేను ఎవరిని చూసి ఏడవను, ఎవరిని చూసి ఇదవ్వను. నాకు మనసుకి కష్టంగా అనిపించిందా నేను కామైపోతాను, అంతవరకే తప్పించి నేను అసలు ఎదుటి వాళ్ళని చూసి ఏడవలసిన అవసరం అదొచ్చి ఇప్పటిదాకా పట్టలేదు. అయితే ఎవ్వరొచ్చినా అన్కండిషనల్గా హెల్ప్ చేయడం నా నేచర్. నేను ఇది నిజంగా చెప్తున్నానండి, నన్ను క్షమించాలి మీరందరూ. నేను నా గొప్ప చెప్పడానికి మాత్రము ఈ వీడియో చేయట్లేదు. నేచర్ ఆఫ్ ద పీపుల్ ఇది నేను అంటున్నాను. ఇంకా వేరే వాళ్ళు కూడా ఇదే మనస్తత్వంతో ఉండొచ్చు. కానీ ఏమవుతుందనంటే అలా మంచిగా ఉన్నప్పుడు ఎదురు దెబ్బ తగ్గుతుంది. ఒకానొక సందర్భంలో టీవీ నా మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదో ఒక సౌండ్ మోగాలి, ఆ మోగుతూ ఉంటే నా పని చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అలా మా వారు మా అమ్మాయి ఇద్దరు చిన్న చాలా తొందరగా స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు. నాకు 8 నుంచే ఇల్లంతా ఖాళీగా ఉండేది, నా పని చేసుకోవడానికి ఉండేదాన్ని. అలా టీవీ పెట్టినప్పుడు ఈ జాతకాలు వారఫలాలు వచ్చేవి. ఆ వారఫలాల్లో ఎప్పుడు విన్నా ఫలానా నక్షత్రం వాళ్ళకి ఒంట్లో బాగాలేదు అని వచ్చేది. నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా కరెక్ట్గా అట్లాగే ఒంట్లో బాగుండేది కాదు. నాకు చాలా బాధేసేది. ఇదేంట్రా బాబు ఎందుకు వింటున్నానని. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక 7-8 ఏళ్ల నుంచి నేను అసలు వారఫలాలు చూడనండి. నేను జనాలకు కూడా మీకు చెప్తాను. ఎందుకనంటే అవి అందరికీ సంబంధించినవి కాదు అంటారు, కానీ కొన్ని సందర్భాల్లో అది మనకు ఒకటైనా కూడా ఇదేంటి ఇలా అయ్యింది అన్న ఫీలింగ్ వస్తుంది చూసారా. అప్పటి నుంచి ఒక భయం ఏర్పడుతుంది. ఆ భయంతో ప్రతిదీ మనకే వస్తుందండి. అది ఆ భయపడకూడదు, అది మనకు అవ్వకూడదు, ఏవో కొన్ని మేనిఫెస్టేషన్ చెయ్యాలి ఇవన్నీ అంటారు కదా. మరి నాకు మేనిఫెస్టేషన్ అయ్యిందో ఏమో తెలీదు, అది ఏ చెప్పినా నాకు ఇదవుతోంది, నేను అనుకున్నది దానికే అవుతోంది అనేది ఒక భయం ఏర్పడిపోయింది. అయితే నేను ఒకళ్ళని అడిగాను, మీరెవరికో జాతకం చూపిస్తారు కదా, నాకు నెంబర్ ఇస్తావా, నేను కూడా వాళ్ళని అడుగుతాను, ఏదైనా రెమెడీ చెప్తే నేను ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడతానేమో అని. వాళ్ళు చూడరండి, కొత్త వాళ్ళని వాళ్ళు చూడరు అని అవతల మనిషి జవాబు చెప్పంగా అంటే నాకు చాలా అసలు ఇట్లా గుచ్చుకున్నట్టుగా అయింది. ఎందుకు? నేనేమీ తప్పు మాట అడగలేదు, దేనికి అడగలేదు. అంటే చాలామందికి ఎలా ఉంటుందనంటే ఎదుటి వాళ్ళు బాగుపడిపోతుంటే ఏదో చాలా ఏమండి ఎవరి బాగుపడకపోవడం అనేది ఇక్కడే రాసి పెట్టుకుని వస్తారు. దాన్ని నువ్వు ఆపితే ఆగదు, నువ్వేదో ఇస్తే అదేదో వాళ్ళు ఏదో కొండలు కుట్టలు ఎక్కుతారనేది కాదండి. ఎదుటివాడికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం అది కొంతమందికి ఉండదు, అంతే. అయితే నాకేమనిపించిందంటే అది చాలా గట్టిగా తగిలింది. ఎందుకంటే ఇది ఆరోగ్యం గురించి కదా నేను అడిగింది. దీనికి నాకు చాలా గట్టిగా దెబ్బ తగిలింది. నేనేం చేశానంటే అవతల మనుషులకి, ఇలాంటి మనుషులకి అసలే హెల్ప్ చేయకూడదు. నా మనస్తత్వం నాది రాంగ్. నేను అనవసరంగా ఎదుటి వాళ్ళకి ఓవర్గా హెల్ప్ చేస్తున్నాను, ఇలాంటి వాళ్ళకైతే చేయకూడదు అనేది కొంచెం మనసుకి గట్టిగా అనుకొని కొంచెం దూరం పెట్టుకోవడం, నన్ను నేను దూరం పెట్టుకోవడం ప్రయత్నిస్తాను. ఇంకోళ్ళు చాలా ఇట్లాగే దగ్గర వాళ్ళెవరో తప్పు చేశారని నువ్వు తప్పు చేయడం కరెక్ట్ కాదు కదా. నీ నేచర్ అది కానప్పుడు నీ యొక్క ప్రయత్నం కూడా అది తప్పు కదా. అది నేచర్ కానప్పుడు నువ్వు అందరికీ హెల్ప్ చేసడం నీ నేచరు, అలానే హెల్ప్ చేయకుండా వెళ్ళడం కూడా నీ నేచర్ కాదు. అందుకని నువ్వు అలాంటి పని చేయకు. నీ మానాన నువ్వు వెళ్ళు, నువ్వు ఎలా ఉన్నావో నువ్వు వేరే వాళ్ళ కోసం, అందులో అన్డిజర్వింగ్ పీపుల్ కోసం నువ్వు అసలు ఎప్పుడు అలా మానేకు అని చెప్పి ఇంకో మనిషి చెప్పారు. అది చెప్పిన తర్వాత కరెక్టే కదా, అది వాళ్ళు డిజర్వింగా అనేది పక్కన పెట్టేస్తే అవతల మనిషి చెప్పింది మీకు చెప్తున్నా. అలా చెప్పిన తర్వాత
కరెక్టే కదా, నేను అలాంటి దాన్ని కాదు, నేను అలాంటి జోలికి వెళ్ళకూడదు. మనం చేయగలిగిన పని మనం ఇంకోళ్ళకి హెల్ప్ చేయడం, ఒక మంచి మాట చెప్పడం. మీరు నమ్మినా నమ్మకపోయినా అండి, దేవుడు తప్పకుండా మీకు నిదర్శనం చూపించి తీరుతాడు, డెఫినెట్గా మీకు చూపించి తీరుతాడు. అలాంటి నిదర్శనాలు బోలెడు కోకొల్లలు. నేను మామూలుగా ఈ వింటేజ్ వారాహి అదేంటి వీడియోస్లోనూ చెప్పాను, నాకు అమ్మవారి నిదర్శనం. నాకు వచ్చే కస్టమర్లకైతే ఎంతమందికో చెప్పాను. కొంతమంది ఎలా అంటారంటే చెప్తే అవ్వదు అంటారు. కరెక్టే, మీరు నమ్మినా నమ్మకపోయినా చెప్పిందే, మనం ఏదైనా మనకి మిరకిల్ జరిగింది, మనకి ఏదైనా నిదర్శనం కలిగింది, అది నలుగురికి చెప్తే అవ్వదు. కానీ నేనేం చేశానంటే, అవతల మనిషికి మంచి అవుతుంది, వాళ్ళు కష్టంలో కదా వచ్చేది, ఆ కష్టంలో వచ్చిన వాళ్ళకి ఆ మంచి జరగాలి కదా అనేదానికి నేను చెప్పాను. నన్ను ఆ భగవంతుడే చూస్తున్నాడు, అందులో మాత్రం డౌట్ లేదండి. సో నేను ఈ స్టోరీ చెప్పడానికి నా ఏదో బాధ చెప్తున్నానని కాదండి, ఇది జరిగింది. ఈ జరిగింది ప్రతి వాళ్ళకి జరగచ్చు. ఏంటి, మనం మంచిగా ఉన్న అవతల వాళ్ళు మనకి మంచిగా లేకపోవడం, అది ఎవరి మనస్తత్వం అనుకోండి, ఎవరి వాళ్ళ భావన, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే మనం ఒకటే చేయగలిగింది ఏంటో తెలుసా? ఐ ఫర్గివ్ యూ, యూ ఫర్గివ్ మీ. ఒక్క 5 నిమిషాలు పర్ డే కూర్చొని మీరు మెడిటేషన్లో అనుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అవతల మనిషి మీద కోపం కానీ ద్వేషం కానీ ఆ మనిషి మీద మనకి ఎటువంటి భావన ఉండదు. మీరు ఎలాంటి వాళ్ళో, మీ మానసిక స్థితి ఎలాంటిదైనా కూడా మీ మనసు మీరు ఎట్లా ఉండేదో అలా నడుస్తుంది. నిజంగా నేను అదే చేశానండి. నాకు ఒక ఆంటీ ఉన్నారు, ఆవిడ చెప్తారు ఇలాంటివన్నీ కూడా. కళ్ళు మూసుకున్నానా కూర్చున్నానా, ఆ మనిషి పేరు చెప్పుకోండి, ఐ ఫర్గివ్ యూ, యూ ఫర్గివ్ మీ. నాకు నీకు ఎటువంటి శత్రుత్వం లేదు, నేను నిన్ను క్షమించాను, నువ్వు నన్ను క్షమించు, ఇంతే. ఫర్గివ్ ఎక్సర్సైజ్ అంటారు కదా, ఇదేనండి, ఇంతకంటే ఏం లేదు. మీరు ఇది చెయ్యండి, మీరు చాలా ఆనందంగా ఉంటారు. అవతల మనిషి కూడా కొన్ని రోజుల తర్వాత ఇది వస్తుందంటారు, చేంజ్ వస్తుందంటారు. అవతల మనిషిలో చేంజ్ వచ్చినా రాకపోయినా మీ మానసికంగా మీరు చాలా సంతోషంగా ఉంటారండి. ఎందుకో తెలుసా? అవతల మనిషిని మీరు క్షమించేశారు కదా, మీకు అప్పుడు అసలు ఆ మనిషి మీద కోపం కానీ ద్వేషం కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏమీ లేదు. అలాంటిది లేనప్పుడు మీకు బాధ కలగదుగా. మీకు బాధ ఎప్పుడు కలుగుతోంది? ఆ ఇన్ఫ్లుయెన్స్, అవతల మనిషి మీకు చెడు చేస్తున్నారన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చూసారా, అది మిమ్మల్ని మీ మనసులో మీకు బాధను కలిగిస్తోంది. అలా కలగకుండా మిమ్మల్ని మీరు ఇలా ఫర్గివ్ ఎక్సర్సైజ్ చేయండి. మీరు నిజంగా మీకంటే ప్రపంచంలో ఆనందంగా ఉండేవాళ్ళు ఎవ్వరు లేరండి. నాకు బోల్డ్ కష్టం ఉంది, ఆ కష్టాన్ని అలా పక్కన పెట్టేసి నేను మీకు ఎప్పుడు ఇలా నవ్వుతూనే కనిపిస్తాను. అది ఎట్లా వచ్చింది శక్తి అని అంటే ఇంతేనండి, ఇంతకు మించి వేరే ఏం లేదు. అది పక్కన పెట్టేస్తాను అంతే. అది చూసేవాడు భగవంతుడు ఉన్నాడుగా, చూసుకుంటాడు అంతే. మీరు కూడా అదే పని చేయండి. థ్యాంక్ యూ.